నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ పద్మజ. ఈరోజు నేను మీకు పండుమిర్చి టమాటా నిలవ పచ్చడి ఇన్స్టెంట్ గా ఎలా పెట్టాలో చూపిస్తాను. పచ్చళ్ళంటే ఇష్టపడిన తెలుగు వాళ్ళు ఉండరు కదండి. ఇప్పుడు మనకి పండు మిరపకాయలు, చింతకాయలు, టమాటాలు చాలా బాగా దొరుకుతున్నాయి మార్కెట్ లో. వీటన్నిటితో కలిపి మనం పచ్చడి పెట్టుకున్నామంటే 6 నెలలు చక్కగా తినొచ్చు. మనం ముందు రోజు రాత్రే అన్ని రెడీ చేసి పెట్టుకున్నామంటే పొద్దున్నే చక్కగా పచ్చడి చేసేసుకోవచ్చు. ఆలస్యం చేయకుండా వీడియో చూసేద్దామా? నేను ముందు రోజు నైటే పండుమిరపకాయలు అలాగే టమాటాలు వాటికి కావాల్సినవి అన్ని తెప్పించుకొని శుభ్రంగా కడిగేసి వాటి తొడమలు తీసేసి ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టుకున్నాను. ఇలా ఆరబెట్టుకున్న తర్వాత నేను వీటి కోసము వెల్లుల్లిపాయలు, చింతపండు, టమాటాలు, కరివేపాకు అన్ని కూడా ఇలా మంచిగా కడిగేసుకొని ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టి రెడీ చేసి పెట్టుకున్నానండి. వీటిని మనం పొద్దున్నే మళ్ళీ ఒక్కసారి కొంచెం తుడిచేసుకున్నామంటే ఏమన్నా చెమ్మ ఉంటే ఆరిపోతుంది. ఇలా తుడిచేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ పండుమిర్చి ఇంకా టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. నేను ఈ పండుమిర్చి టమాటా పచ్చడి కోసం టమాటాలు 1/2 కేజీ, పండుమిరపకాయలు 1/4 కేజీ తీసుకున్నానండి. పండుమిరపకాయల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే టమాటాలని ఇలా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిలో పులుపు కోసము 50 గ్రాములు చింతపండు తీసుకుంటున్నానండి. ఈ చింతపండుని పిక్కలు పీసులు ఏం లేకుండా శుభ్రం చేసుకొని మనం ఇలా రెడీగా పెట్టుకోవాలి. దీన్ని మనము టమాటాల్లో వేసి ఉడికించుకుంటాం అనమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని వేపుకోవాలి. ఇలా మెంతుల్ని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. మెంతుల్లా కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే ఇప్పుడు మనం ఇందులోకి 1 టీ స్పూను ఆవాలు వేసుకుందాము. ఆవాలు మెంతులు వేయడం వల్ల పచ్చడికి మంచి రుచి వస్తుందండి. అలాగే చాలా కమ్మగా కూడా ఉంటుంది. ఇలా ఆవాలు మెంతులు మంచిగా వేగిపోగానే కమ్మటి వాసన వస్తుందండి. అప్పుడు వాటిని ఇలా వేరే బౌల్లోకి వేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత పొడి చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి నేను 2 టేబుల్ స్పూన్ల పల్లి నూనె వేస్తున్నానండి. ఇలా నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత అందులోకి చింతపండు అలాగే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టమాటాలని కూడా వేసుకొని ఈ పచ్చడిలోకి సరిపడా 1 టీ స్పూన్ అంతా పసుపును కూడా నేను ఇందులో ముందుగానే వేసేస్తున్నాను. ఇలా పసుపు కూడా వేసుకున్న తర్వాత ఈ టమాటాలని చింతపండుని మూత పెట్టకుండా మంచిగా మగ్గించుకోవాలి. మూత పెట్టామంటే ఆవిరి వచ్చేసి నీళ్లు ఎక్కువ వచ్చేస్తాయండి. అలా కాకుండా మనం దగ్గరే ఉండి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఏమాత్రం అడుగంటకుండా మనం కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఒక 15 నిమిషాలకి ఈ టమాటా చింతపండు కూడా ఇలా మంచిగా ఉడికిపోయి మనకి ముద్దలాగా తయారవుతుంది అనమాట. ఈ టైంలో ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసి ఈ టమాటా చింతపండు గుజ్జుని పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇది చల్లారేలోపు మనం ముందుగా వేయించి పెట్టుకున్న మెంతులు ఇంకా ఆవాల్ని పౌడర్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు మనం ముందుగానే శుభ్రంగా కడిగి తుడిచి ఏమాత్రం తడి లేని మిక్సీ జార్లోకి పండుమిర్చిని వేసుకోవాలి. అలాగే మనం ఇందులో 1/2 కప్పు ఉప్పు వేసుకుందాము. అంటే ఇది తూకంలో 65 గ్రాములు అన్నమాట. మీరు గనక గల్లుప్పు వేసుకోవాలనుకుంటే ముందుగానే ఉప్పుని గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ పండు మిర్చిని మరి మెత్తని పేస్ట్ లా కాకుండా ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా కచ్చా పచ్చగా రుబ్బుకోవాలి. ఇలా రుబ్బుకున్న పండు మిర్చిలో ఇప్పుడు మనం ముందుగానే పొడి చేసుకొని పెట్టుకున్న మెంతులు ఆవాల పొడిని కూడా ఇందులో వేసుకోవాలి. వీటితో పాటుగా ముందుగానే శుభ్రం చేసి పెట్టుకున్న 1/4 కప్పు వెల్లుల్లిపాయలు, అంటే ఇవి వెయిట్ లో వచ్చేసి 25 గ్రాములు ఉంటాయండి. ఇలా వెల్లుల్లిపాయలు కూడా వేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన టమాటా ఇంకా చింతపండు గుజ్జును కూడా వేసుకొని వీటన్నిటిని మనం మిక్సీ పట్టుకోవాలి. మరి మెత్తని పేస్ట్ లా రుబ్బుకోకూడదండి. ఒక్కసారి పల్స్ మోడ్ లో ఆన్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. చూడండి, నేను మీకు ఇక్కడ చూపిస్తున్నట్టుగా పచ్చడి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. చూడండి పచ్చడి కలర్ అది ఎంత బాగుందో కదా. నాకైతే నోట్లో నీళ్లు ఊరుతున్నాయండి. ఇలా రెడీ చేసుకున్న పచ్చడిలో మీరు ఇప్పుడు ఒకసారి ఉప్పు పులుపు కారం చెక్ చేసుకోండి. మీకు ఏమైనా తగ్గింది అనిపిస్తే కొన్ని పండు మిర్చి దాంట్లో కొంచెం చింతపండు ఉప్పేసి రుబ్బి కలిపేయండి. ఇప్పుడు మనం ఇలా రెడీ చేసుకున్న ఈ పచ్చడిని శుభ్రంగా తుడిచి పొడిగా ఉన్న ఎయిర్ టైట్ గాజు సీసాలో పెట్టుకొని నిల్వ చేసుకోవాలి. మనం పట్టుకున్న ఏ పచ్చళ్ళైనా సరే కలర్ చేంజ్ అవ్వకుండా ఫ్రెష్ గా ఉండాలంటే ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలండి. మీరు గనక బయటే పెట్టుకున్నారంటే ఈ పచ్చడి 2 నెలల పాటు ఫ్రెష్ గానే ఉంటుంది. అదే ఫ్రిడ్జ్ లో అయితే కనీసం ఒక 4 నుంచి 6 నెలల దాకా ఫ్రెష్ గా ఉంటుంది. చాలా మంది పచ్చడిని అంతా ఒక్కసారి తాలింపు పెట్టేసి పెట్టుకుంటారండి. నేనైతే అలా చేయను. నాకు కావాల్సినప్పుడల్లా కొంచెం కొంచెం తీసుకొని అప్పటికప్పుడు ఫ్రెష్ గా తాలింపు పెట్టుకుంటాను. మీకు చూపించడం కోసం చాలా తక్కువ మోతాదులో చేశానండి. మీరు గనక ఎక్కువ చేసుకోవాలనుకుంటే కేజీ టమాటాలకి 1/2 కేజీ పండు మిర్చి అలాగే
చింతపండు 100 గ్రాములు, వెల్లుల్లిపాయలు అయితే 50 గ్రాములు పడతాయి. మెంతులు 2 టేబుల్ స్పూన్లు, అలాగే ఆవాలు 2 టీ స్పూన్లు అయితే సరిపోతాయి. ఇప్పుడు నేను మీకు కొంచెం పచ్చడి తాలింపు పెట్టి చూపిస్తానండి. తాలింపు కోసం నేను పల్లి నూనె వాడుతున్నాను. మీరు కావాలంటే ఏ పప్పు నూనె అయినా వాడుకోవచ్చు. పల్లి నూనెతో పచ్చడికి మంచి రుచి వస్తుంది. నేను ఒక 6 టేబుల్ స్పూన్ల పల్లి నూనె వేసుకొని ఆ నూనె వేడెక్కిన తర్వాత అందులోకి ఒక 10 దాకా వెల్లుల్లిపాయలు, ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, మినపప్పు, ఒక స్పూను ఆవాలు, ఒక స్పూను జీలకర్ర వేసి అవి వేగిన తర్వాత ఇందులోకి ఒక 3-4 ఎండుమిరపకాయలను తుంచి వేసుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా మంచిగా వేగిపోయిన తర్వాత ఈ తాలింపులోకి ఫ్రెష్ గా ఉన్న కరివేపాకు వేసుకోవాలి. ఈ పచ్చడిలో తాలింపు ఎంత ఎక్కువ ఉంటే పచ్చడి అంత రుచిగా ఉంటుందండి. ఇలా తాలింపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోకి కొంచెం ఇంగువను కూడా వేసుకొని తాలింపు పూర్తిగా చల్లారిన తర్వాత పచ్చడిలో కలుపుకోవాలి. వేడివేడిగా పచ్చడిలో కలిపామంటే పచ్చడి కలర్ చేంజ్ అయిపోతుంది, నల్లగా అయిపోతుందండి పచ్చడి. అందుకే కొంచెం చల్లారిన తర్వాత పచ్చడిలో కలుపుకోండి. మన పండుమిర్చి టమాటా పచ్చడి రెడీ అయిపోయిందండి. తాలింపు వేయగానే ఇల్లంతా కూడా గుమగుమలాడిపోతుందండి. వేడి వేడి అన్నంలో ఒక చుక్క నెయ్యి వేసుకొని ఈ కొత్త పచ్చడి వేసుకొని తిన్నామంటే అదిరిపోతుంది, చాలా రుచిగా ఉంటుంది. ఇంతేనండి ఇవాల్టి రెసిపీ పండుమిర్చి టమాటా పచ్చడి. ఎండతో పని లేకుండా ఇన్స్టెంట్ గా చేసుకునే ఈ పండుమిర్చి టమాటా పచ్చడి రెసిపీ మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. నేను చేసిన ఈ నిలవ పచ్చడి రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.